ఇద్దరు నిర్మాతల్ని అగ్ర నిర్మాతల్ని ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అల్లు అరవింద్ గారిని అండ్ అలాగే దిల్ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. ఈ చిత్రం సమర్పకులు అల్లు అరవింద్ గారు అండ్ అలాగే రీసెంట్గానే మనకి గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాల్ని అందించినటువంటి మా దిల్ రాజు గారు. అంటే ఆల్రెడీ 10 అయిపోయింది కదా, అందుకని ఇద్దరిద్దరినిగా ముగ్గురుగా పిలిచేసి ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఇలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. మాట్లాడు. అందరికి నమస్కారం. అందరూ సినిమా గురించి చెప్పారు కాబట్టి చాలా సింపుల్గా చెప్పడం రైట్. ముందు మంచి కథ, ఆ కథని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళే డైరెక్టర్ చందు మొండెటి. తన ప్రీవియస్ సినిమాలు చూస్తేనే ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడనేది చూసాం. తనకు తోడైన టెక్నీషియన్స్, డిఓపి అండ్ దేవి అండ్ ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్, ఇలా అందరు సరి అయిన టీం. దానికి స్ట్రాంగ్ వాసు చెప్పాడు, ఆర్య దగ్గర నుంచి జర్నీ చేస్తూ ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు అయి మంచి మంచి సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్కి ఒక కట్ట పట్టుకొని ఎప్పుడు నిలబడతారు అరవింద్ గారు. ఏమ్మా సినిమా కరెక్ట్ వస్తుందా ఏంటి చూస్తున్నారన్న రషెస్ చూస్తూ, ఎందుకంటే ఆర్య అప్పుడే నేను చూశాను, నాకు తెలుసు అప్పుడు నన్ను ఎలా గైడ్ చేశారని. దానికి తోడైన సాయి పల్లవి ఆల్రెడీ ఇందాక ఎవరు చెప్పారు, బ్యాక్ షాట్లో డ్యాన్స్ చేస్తుండే రీల్స్ వచ్చేస్తున్నాయి. సో అంత పల్లవి మీద అంత పాజిటివ్ ఎనర్జీ. దానికి తోడు ఇప్పుడు వాసు చెప్పాడు చైతన్య ఇంట్రెస్ట్గా క్యారెక్టర్ని పట్టుకొని ఇన్ని రోజులు ఈ సినిమా గురించి కష్టపడ్డాడంటే, ఇంతమంది కష్టపడ్డ తర్వాత సినిమా సూపర్ హిట్ కాకుండా ఇంకేమవుద్ది. జనవరిలో మేము కొట్టాము, ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. సింపుల్. సుమా సార్ ఇక్కడే నీకు ఇచ్చిన శాలరీలో కొంత నాకు ఇచ్చేయాలి. దేవి వచ్చాయి సార్. అరవింద్ గారు వచ్చాయి చెప్తాను. దేవి వచ్చాయి. గ్యాప్ ఇస్తే స్పాన్సర్ పేర్లు కూడా చెప్పేసేలా ఉన్నారు సార్ మీరు. గ్యాప్ ఇస్తే స్పాన్సర్ పేర్లు కూడా చెప్పేసేలా ఉన్నారు. దేవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మొన్నటి వరకు పుష్పరాజ్, ఇప్పుడేమో తండేల్ రాజ్, అక్కడేమో శ్రీవల్లి, ఇక్కడేమో బుజ్జి తల్లి. దేవి గారిని సాధారణంగా వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం కావలించుకోవాలి. మ్యూజిక్ ఏమైనా ప్లే చేయమంటారా? మ్యూజిక్ ప్లే చేయమంటారా? డాన్స్ మూమెంట్ బాబు చెప్పేస్తారు కాదు. ఈ మధ్య అల్లు అరవింద్ అంకుల్ డాన్స్ చూస్తున్నాం కదా, ఇందాక కూడా వస్తూ యూట్యూబ్లో అసలు ఏం జరుగుతుందని పెడితే సుమ గారు అంకుల్ డాన్స్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు టెన్షన్ ఏంటంటే అల్లు అర్జున్ అంటే అల్లు అరవింద్ గారి డాన్స్ ఇంకా పాపులర్ వైరల్ అయిపోయేలా ఉంది. నెక్స్ట్ 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 11ంటికి ఒకసారి, 12ంటికి ఒకసారి ఫీలింగ్ అని మీకు చేయాలనుకుంటా అంకుల్ పాట. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు మాట్లాడచ్చు, లేదంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అడగమంటారా? ఓకే, అయితే అడిగేస్తున్నాను. మరి మీరే అడగమన్నారు కాబట్టి, అంటే మీరు 2 సినిమాలు పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి, పుష్పరాజు అలాగే తండేలు. పుష్పరాజా తండేల్ రాజా? రెండిట్లోనే రాజు కామన్ ఉంది కాబట్టి ఇద్దరు ఇష్టం. పుష్పరాజు అయిపోయింది, తండేల్ రాజు వస్తుందంట. కానీ ఇంకా బెటర్ ఆన్సర్ చెప్పారు, రెండిట్లోనే రాజు ఉంది కాబట్టి ఇద్దరు ఇష్టం అన్న. సూపర్. మరి శ్రీవల్లా బుజ్జితల్లా? రెండిట్లోనే లీవ్ ఉంది కాబట్టి ఇద్దరు ఇష్టమే. అందుకే ఇన్ లైఫ్ వీ షుడ్ నాట్ కీప్ సర్చింగ్ ఫర్ ఆన్సర్స్. దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఆన్సర్ ఇన్ ద క్వశ్చన్ విచ్ వీ యూజువల్లీ కీప్ మిస్సింగ్. క్యా బాత్ హై. మీరు కనిపెట్టేటువంటి కొత్త కొత్త ట్యూన్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లాగానే మీ ఆన్సర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సరే, అయితే ఒక పని చేయండి. అరవింద్ గారు ఎట్లాగో డాన్స్ చేసేసారు కాబట్టి లేదు సార్, డాన్స్ మనం మళ్ళీ చేయట్లేదు, ఎందుకంటే మన ఇద్దరికి మోకాళ్ళు ఏమైనా నొప్పులు వస్తాయి. అందుకని ఆ సాంగ్ లిరిక్ ఏమైనా ఒకసారి చైతో పాడిస్తారా? ఇది సాంగ్ లిరిక్ ఒకటి చైతో పాడిస్తారా? చైతోనా? చై ఆల్రెడీ తిడుతున్నాను నన్ను నేను. ఓకే, బిఫోర్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చందు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అద్భుతంగా, అంటే చాలా కొత్తగా ఒక కథ, అది కూడా ఒక
ట్రూ ఇన్సిడెంట్ నుంచి తీసుకుని రాసి దానికి ఒక లవ్ స్టోరీ ఇంత బాగా చేసినందుకు ఐ షుడ్ యాక్చువల్లీ ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ మా వాసు గారు, వాసు ఇన్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో ఈ మధ్య అంటే నా గురించి బాగా మాడుతున్నారు. అసలు అది ఇంకా ఆనందంగా ఉంది ఈ సినిమాకి సంబంధించి నాకు. సో థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ చందు గారు, యూ డిడ్ ఏ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే ఎప్పుడూ అంత లవర్ బాయ్గా చూసిన మన నాగ చైతన్య, మై డియర్ బ్రదర్ చై, యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అమేజింగ్. ఐ బీన్ టెలింగ్ యూ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ పోస్టర్. అండ్ ఇందాక ఆ వీడియో కూడా చూస్తా, ట్రాన్స్ఫర్మేషన్ వీడియో మామూలుగా లేదు. మాకు కూడా ఒక ఊపు, ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్సో ద ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ థింక్ మీ సినిమాల్లో ఇది చాలా చాలా డిఫరెంట్ మూవీ అండ్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్. అండ్ సాయి పల్లవి గారు, పల్లవి గురించి ఏం చెప్పాలి, అందరూ ఫస్ట్ ఇదే నా పల్లవి గురించి ఏం చెప్పాలని. సో యూ సీరియస్లీ రాక్డ్. ఈ మధ్య పల్లవిది అమరన్ మూవీ కూడా చూశాను. అండ్ పల్లవి, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తు అంటే ఏమి డైలాగ్ లేనప్పుడు ఒక సజెషన్ షార్టో లేదో క్లోజప్ పెడితే the way you're ending every scene with one look into the hero's eyes is tremendously beautiful. Ante that look, yeah, కొంచెం కొట్టొచ్చు క్లాప్స్. బికాస్ ఎందుకంటే జనరలీ ఇన్ పర్ఫార్మెన్స్ డైలాగ్ లేని ప్లేస్ చేయడం చాలా కష్టం. దట్స్ వాట్ ఐ ఫీల్. సో అండ్ దట్ టు హౌ యూ వైండ్ అప్ ఎ సీన్ అండ్ వైండ్ అప్ ఎ కాన్వర్సేషన్. ఐ డోంట్ నో వాట్ యువర్ టేకింగ్ ఇన్ యువర్ మైండ్. ఐ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఇన్ అమరన్ అండ్ తండేల్లో నాకు చాలా షార్ట్స్ ఎంత ముద్దుగా అనిపించాయంటే, అప్పటి వరకు వేరే సాయి పనులను చూస్తున్నట్టు ఉంటుంది, సడన్గా లాస్ట్ నెలని అదొక మత్తు కళ్ళనాలా ఏదైనా నేను అర్థం కాదు, ఒక లుక్ ఇస్తున్నారు చూసారా. ఆ లుక్ ఇచ్చినప్పుడు ఈ అమరన్ కానీ ఈ సినిమా కానీ ఎనీ అదర్ లవ్ స్టోరీ దట్ యూర్ డూయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఇట్ లుక్స్ యాజ్ దో యూర్ రియలీ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్ ఎట్ దట్ టైమ్ అండ్ ఇట్స్ మేకింగ్ ఇట్ సో బిలీవబుల్. సో ఐ థింక్ యూ హ్యావ్ మాస్టర్డ్ దట్ ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. సో you have done a fantabulous performance and also amazing dances, so there's nothing new for me to say in that. And congrats to both of you. Ante మీ ఇద్దరు chemistry and pairing is looking fabulous. And Shyam Dutt sir, thank you sir once again for the amazing cinematography and art direction and andarki. And especially alage oka indaka Vasu garu annaru, నిన్న చందు గారు కూడా మెచ్చుకున్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి దే వర్ ఆల్ సో హ్యాపీ. బట్ నేను ఎప్పుడు ఏమంటానంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐ ఆల్వేస్ గివ్ ద క్రెడిట్ టు ద మేకర్స్. అంటే ద వే ద డైరెక్టర్ షాట్ ద మూవీ, ద వే ద యాక్టర్స్ యాక్టెడ్, ద వే ద ఆర్ట్ డైరెక్షన్ ఈస్ డన్, ఎస్పెషలీ సినిమాటోగ్రఫీ ఈస్ డన్, అండ్ దెన్ ఫైనలీ ద ఎడిటింగ్. వీళ్ళందరూ బాగా చేసినప్పుడే మన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు దానికి ఒక మంచి పేరు కూడా వస్తుంది. సో ఈ అందరి టెక్నీషియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటే వీళ్ళందరూ బాగా చేసినట్టు లెక్క. అండ్ ఎస్పెషల్లీ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఎడిటర్, ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ హియర్, నవీన్ నూలి. నవీన్, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో హౌ మచ్ యూ వర్క్ డే అండ్ నైట్ విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్. చందు గారితో కూర్చుని, చందు గారు మీరు ఎన్ని రాత్రులు ఈ సినిమా మీద స్పెండ్ చేశారో, దాన్ని ఎంత అద్భుతంగా చేశారో. సో థ్యాంక్స్ టు నవీన్ అండ్ థ్యాంక్స్ టు చందు గారు. అండ్ పాటల విషయానికి వస్తే మా శ్రీమణి పగలైనా నైట్ అయినా రాత్రైనా పగలనగా అన్నట్టు నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎన్ని లైన్స్ అడిగినా, ఈవెన్ ఆర్ఆర్లో కూడా శ్రీమణి ఇక్కడ పాట అనుకున్నా, అండ్ దెర్ ఆర్ సమ్ సర్ప్రైజ్ సాంగ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ వెల్. దట్స్ హౌ ఐ యూజువల్లీ స్టిచ్ a movie together, like what I feel, and then like how I made Azadi the theme of Tandel, and then it starts from the father, then it goes to the girl, and like that matter. Adi nenu chaala enjoy chestanu background score lo. What I learnt watching movies of Ilayaraja sir right from my childhood. So అలాగా ఒక పోర్షన్లో ఒక సాంగ్ వస్తుంది, నేను midnight 3 o'clock 2 o'clock అలా ఫోన్ చేస్తుంటాను. ఎప్పుడు అడిగినా కూడా అలిసిపోకుండా నాకు లైన్స్ ఇచ్చే శ్రీమణికి వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ శ్రీమణి. అలాగే మా జొన్నవిత్తుల అంకుల్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నమో నమ శివాయ సాంగ్ అంత అద్భుతంగా రాసినందుకు. నా ఫస్ట్ సినిమా దేవికి ఆయనే సాంగ్స్ రాశారు, అందులోని శివుడు. తర్వాత నా 50th సినిమా డమరుకం అయింది, అది నాగార్జున గారి సినిమా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ఆ సాంగ్ కూడా జొన్నవిత్తుల గారు రాశారు. అండ్ అగైన్ మళ్ళీ నమో నమ శివాయ శివుడు సాంగ్, అది చైత్ అవ్వటం. సో ఫాదర్ అండ్ సన్కి నేను శివుడు సాంగ్ చేయడం, మళ్ళీ అది జొన్నవిత్తుల గారు రాయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అంకుల్. సో థ్యాంక్స్ టు ఆల్ ది టెక్నీషియన్స్, సింగర్స్, మై మ్యూజిషియన్స్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ అమేజింగ్ కాంట్రిబ్యూషన్ దట్ యూ ఆల్ డిడ్. థ్యాంక్ యూ ఆల్. Feb 7th సినిమా చూడండి, సూపర్ డూపర్ హిట్ చేయండి, బ్లాక్ బస్టర్ చేసేయండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అండ్ సందీప్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ గ్రేసింగ్ అవర్ ద అకేషన్ టునైట్. నేను సందీప్ గారి గురించి ఒక చిన్న మాట మాత్రం చెప్పాలి. ఓకే, సో
అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు అసలు మొత్తం ఏంద్రా ఇది ఎవర్రా ఈ సినిమా తీసిన ఏంద్రా బాబు ఇలా తీస్తారనే షాక్ అయ్యింది కదా ఇండస్ట్రీ అంతా. ఇట్ వాస్ ఫ్యాబ్. దెన్ ఆఫ్టర్ దాట్ ఐ హ్యావ్ టు షేర్ దిస్, ఓకే. ఆఫ్టర్ దాట్ ఐ సా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆఫ్ సందీప్ గారు. సో ఆ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆయన చూస్తే అలా భయం వేస్తుంది. ఓకే, ఆయన మాట్లాడే విధం అసలు నాకు తెలిసి అర్జున్ రెడ్డి ఈయన అనుకుంటారు రియల్ లైఫ్లో. ఆ కథను పెట్టి తను పెట్టి సినిమా హీరోని పెట్టి సినిమా తీస్తారు కానీ లేదంటే ఈయన క్యారెక్టరే అనిపించింది నాకు. ఓకే, సో దెన్ హీ వెంట్ అండ్ మేడ్ ద సేమ్ ఫిల్మ్ అగైన్ ఇన్ హిందీ అండ్ ఫర్ దట్ ఇయర్ దట్ బికేమ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ హిందీ. ఐ వాజ్ లైక్ సో ప్రౌడ్. అమ్మో మనోళ్ళు ఒకళ్ళు వెళ్ళి హిందీలో తీస్తారు. దెన్ జనరలీ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఒక సాంగ్ కానీ మూవీ కానీ ఏదైనా లైక్ పర్ఫార్మెన్స్ ఏదైనా నచ్చితే వెదర్ ఐ నో ఆర్ డోంట్ నో ద పర్సన్ ఐ జస్ట్ ఫైండ్ అవుట్ ది నెంబర్ అండ్ either text them or call them and say. That's what my dad taught me. Like only when you're able to appreciate the art of another person you're a true artist. That always stays in my head. సో నేను చాలా హుషారుగా ఈ నెంబర్ తీసుకున్నా. సందీప్ గారికి కాల్ చేద్దాం లేదా టెక్స్ట్ చేద్దాం తీసుకుని ఉండి ఆయన ఇంటర్వ్యూస్ గుర్తొచ్చినాయి. అమ్మ నేను ఫోన్ చేసినప్పుడు కంగ్రాట్స్ అంటే నాకు తెలియదా పెట్టవా ఫోన్ అని అంటారేమో అని నేనే అనుకున్నా. ఓకే అని ఎందుకు లేనితోనూ చేయలా. దాని తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ వీ హ్యాపన్ టు మీట్ ఇన్ ద ఆఫ్టర్ పార్టీ ఆఫ్ సమ్ అవార్డ్స్ అబ్రాడ్. అప్పుడు నేను మామూలుగానే మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే నేను డాన్స్ స్టార్ట్ చేస్తా. తర్వాత మ్యూజిక్ అంటే వరకు డాన్స్ చేస్తుంటా. అలాంటి టైంలో పక్క నుంచి ఒక మనిషి చూస్తున్నారు నన్ను. ఇలా చూస్తే ఆయన అంటే నాకు ఎలాంటి ఒక భావం ఏర్పడిందంటే అమ్మో నేను చూస్తే ఏదో కోపం పడతారేమో అని నాకే భయం వేసి అడి తిరిగి డ్యాన్స్ చేసుకుంటున్నా. ఆ టైప్లో కట్ చేస్తే టక్ 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 అని ఓ 4 క్లోజప్ కట్ చేసి దగ్గర ఉన్నారు. దేవ్ గారు మీరేంటి డ్రింక్ చేయరు స్మోక్ చేయరు అయినా మొత్తం నైట్ డే అంటే ఇలా డ్యాన్స్ చేస్తానే చాలా సరదాగా మారుతున్నారు. నేను అది చూస్తే తర్వాత మీ పాటలు గీట్లు అని చెప్పి హీ వాజ్ వెరీ వెరీ స్వీట్ టు మీ అండ్ ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ అట్ హిమ్ అని యు నో వాట్ ఐ సెడ్, సార్ ఐఎమ్ వెరీ సారీ సార్, ఐ హ్యావ్ టు అపాలజైజ్ టు యూ అన్న. ఆయనకి అర్థం కాల. ఎందుకంటే మీరు అసలు నేను మాట్లాడినా మీరు మాట్లాడరు, మీరు చాలా కోపమైన మనిషి, కోపిష్టి. ఇలాగైతే నేనే ఒక ఇమేజ్ ఫామ్ చేసుకున్నాను. నవ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ జస్ట్ జడ్జింగ్ యూ లైక్ దాట్ అండ్ యువర్ టూ స్వీట్, అన్బిలీవబుల్లీ స్వీట్. అంటే ఆయన ఏమన్నారు తెలుసా, అదేంటండి నా ఫేస్ న్యూస్ అందరూ అలాగే అనుకుంటున్నారు అన్నారు. అండ్ విత్ దట్ వి బికేమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ రియలీ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యువర్ మేకింగ్ అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ సెన్సేషన్స్ దట్ యువర్ మేకింగ్. యానిమల్ కానీ వడెవర్ నెక్స్ట్ వచ్చే స్పిరిట్ కానీ అన్ని మీరు చించేస్తారు ఇలాగూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ లెగసీ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అహెడ్ అండ్ అప్ అండ్ అబౌవ్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ లాట్. దేవి గారు ఒక చిన్న రిక్వెస్ట్, మరి సందీప్ గారు కూడా ఉన్నారు ఇక్కడ కాబట్టి ఒక్క లైన్ ఏదైనా హమ్ చేస్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను లైన్ హమ్ చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారండి, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే నేనే యాంకర్ని కాబట్టి. మీకు ఆ రైట్స్ ఉంటాయి. యాంకర్ తండేలు యాంకర్ యూస్ చేస్తే బోటుని. ఎస్ ఐఎమ్ ది యాంకర్. అండ్ ఎలాగైతే మీరు వారి గురించినటువంటి ఇమేజ్ చెప్పారో, మీరు మీ గురించినటువంటి ఒక మంచి విషయం చెప్పారు ఇవాళ. ఐ థింక్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. శ్రీమణి గారు ఈ మధ్యలో దేవి గారికి సంబంధించిన ఇంకొక విషయం, యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ ఏంటంటే మనకి లైఫ్లో ఎనర్జీ కావాలి అంటే మందు సిగరెట్ అక్కర్లేదు, లేకుండా కూడా ఇలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండొచ్చు అని ఒక విషయం. అండ్ దేవి గారు యాజ్ యూజువల్ ఆజాదీ సాంగ్తో రాక్ చేసేసారు. అండ్ దేవి గారు, యాజ్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్, మ్యూజిక్ ఫ్లోస్ త్రూ యూ. ఆ అద్భుతమైన మ్యూజిక్ని మీరు మాకు అందిస్తున్నారు కాబట్టి వీ ఎంజాయ్ ఆల్ యువర్ సాంగ్స్ సో వెరీ మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా చాలా ఓపికగా కూర్చొని ఉన్నారు ఇవాళ మన కార్యక్రమంలో మా సందీప్ రెడ్డి వంగ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మనకి సందీప్ రెడ్డి వంగ గారు తీసినటువంటి సినిమాని ఇక్కడ తీయడం మాత్రమే కాకుండా హిందీలో తీస్తే అది కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి యానిమల్ సినిమా కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సో ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ మూవీ స్పిరిట్. సందీప్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఏది చూసినా the most important thing is there is a big emotional connect in the film. And Becca, yeah, and Sai Pallavi garu, Chaitanya garu, me iddari chemistry is very much tangible. It is you are ante chuste it's looking like real people. So when you feel like real people are falling in love on the screen, every film worked till date. And I wish you all the best. And Banivasu garu, I wish you all the best. And I want to tell you one thing. Naku for I don't know the reason, nenu KD ane film ki work chesechappudu Chaitanya garu shoot ku vachevaru madhyamadhyalo. So
I don't know, somehow I have a very liking towards Chaitanya. I told this, if you want, you can cross-check with Shiva Nirvana. For some reason, you know, for few artists, few actors, without knowing them also, you have a special interest and inclination towards them. I think Chaitanya is one among them. And Chaitanya, me, real life-lo మీరు వేసుకునే కాస్ట్యూమ్స్, ద వే యూ డ్రైవ్ యువర్ ల్యాంబోర్గినీ అండ్ ఆల్ దాట్. సో నేను యుల్ నాట్ బిలీవ్ ఇన్ కబీర్ సింగ్ అండ్ యానిమల్. నేను నా కాస్ట్యూమ్ డిజైనర్కి మీరు బయట వేసుకునే కాస్ట్యూమ్స్ రెఫరెన్సెస్ చూపించేవాడిని. సో ఇది నేను ఎక్కడ షేర్ చేయలేదు. ఐ థాట్ ఐ షేర్ దిస్ విత్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ దేవి సార్, 25 years నుంచి మీరు రిలవెంట్గా ఉండడం ఈజ్ లైక్ సంథింగ్ ఎల్స్. Hats off to your music, your taste, everything, your melodies. And thank you for giving music for Telugu industry like this. It's been 25 years, kada? 2000, kada, Devi? Yeah, it's 25 years. And Sai Pallavi garu, I always loved your acting since Premam. Actually, oka chinna incident undi. Arjun Reddy ki heroine kosamu casting gurinchi alochistунటే some coordinator from Kerala, I got his number saying that he is the coordinator, but I just got to know that he's not the coordinator. So I spoke to him saying that, see, I have a story about a guy who is destroyed in love, and so it's a very romantic story also. I want to cast Sai Pallavi as a heroine in my film. So he said, like, what is the romantic quotient in Arjun Reddy? And I said, like, it is more than what usually we see in Telugu cinema. So he said, sir, forget about it. The girl will not even wear a sleeveless. So forget about it. So usually what happens is, when you hear this, manaku anipistadu vine vallaki etla ante even eventually heroines will change over the period of time based on the opportunities. But to see Sai Pallavi not changing at all, you know, it's great. It is really great, actually. ఎవరికైనా అదే అనిపిస్తుంది నో విన్నప్పుడు, అవునా చూద్దాంలే పెద్ద ఆపర్చునిటీస్ వస్తే చేస్తారు కావచ్చు అని అనుకుంటాం. బట్ షీఈస్ ద సేమ్ ఫ్రమ్ ద బిగినింగ్ సిన్స్ 10 years I think. Yeah, all the best to the entire cast and crew. And Chandu, all the best, dude. I know Chandu from 6-7 years. అప్పుడప్పుడు కలుస్తుంటాం. And I heard the story from Banivasu garu. It's a fantastic story. I feel all the Akkineni fans, it will be a feast. I think this will be, I have a feeling ఉంది it's a super hit film అని. నేను చైతన్య గారిది మజిలీకి వచ్చే ఆడియో ఫంక్షన్కి అది పెద్ద హిట్ అయింది. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. దట్ వాజ్ ట్రూత్ఫుల్లీ ఫ్రమ్ యువర్ హార్ట్. ఓకే, సో డైరెక్టర్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ చందు మొండేటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కార్తికేయ, అలాగే కార్తికేయ 2, ప్రేమం, సవ్యసాచి ఇలాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్. అండ్ చందు మొండేటి గారు ఈసారి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్తో మన ముందుకు రాబోతూ ఉన్నారు. విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్ అండ్ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. హలో అండి. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. ఈ సినిమా గురించి మాట్లాడడానికి అండ్ నా క్యాస్ట్ అండ్ నా క్రూ గురించి మాట్లాడడానికి ఇంకా చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా రిలీజ్ తర్వాత చాలా మాట్లాడచ్చు. ఆ కాన్ఫిడెన్స్లోనే ఉన్నాం అందరం. అండ్ చాలా లేట్ అయిపోయింది. సో పల్లవి గారు పైకి వచ్చి మీరు మాట్లాడండి. కమ్. హలో, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది, ఇప్పుడు కూడా ఇంత ఎనర్జీ ఉంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నారు. హౌ స్వీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యూ డాన్స్ సో వెల్. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి, ఒక్కొక్క డాన్స్ మన ఆడియో లాంచ్ ఇదన్నీ ఉంటుంది కదా. ఐ డోంట్ నో, నేను డాన్సర్గా ఉన్నాను, సో నాకు తెలుసు. మనం ఇప్పుడు చూస్తున్నది మూవీస్లో అన్నీ చాలా టేక్స్ చేస్తాము, మళ్ళీ చేస్తాము, బెస్ట్ వర్జన్ ఇస్తాము. బట్ ఇక్కడ స్టేజ్లో వాళ్ళు డాన్స్ చేసినప్పుడు ఒకే గోలో ఎంత మేము ఎనర్జీ పెట్టామో దానికన్నా ఎక్స్ట్రా చేస్తున్నారు. సో ఐ హ్యావ్ టు సే kudos to the dancers who done so well today.
చాలా బాగా చేశారు. ఎస్పెషలీ ఆ నమో నమ శివాయ అని ఐ థింక్ మనం ఆ రోజు చేసిన స్టెప్సే చేశారు. అండ్ ఈవెన్ హైలసో హైలసా ఆ రోజు మనం చేసింది ఆల్మోస్ట్ ద సేమ్ చెప్పారు. మేబీ ఇంకా కొంచెం కష్టంగానే స్టెప్స్ అన్నీ వేసారా. సో మీరందరికీ ఐ షుడ్ గివ్ యూ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువర్ ఎనర్జీ అండ్ ఫర్ హౌ వెల్ యూ పర్ఫార్మ్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. And speaking about dances, I'll have to speak about Devi Sri Prasad Garu and his energy. తను ఎప్పుడు చూస్తే హీల్ బీ లైక్ ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉంటారు. ఎక్కడ వెళ్తే హీల్ జస్ట్ లైట్ అప్ ద స్పేస్ లైక్ దట్. ద సేమ్ థింగ్ యూ డన్. వీ మిస్డ్ యూ ఫర్ అ లాంగ్ టైమ్. లేట్ కమా, మీరు ముందే రావాల్సింది. ఐ అండర్స్టాండ్. But it's an absolute pleasure working with you in this film. I think after MCA we're doing this film together, and manam matladamu in between during shoot that we should work together even more. Tanu is I think he's a dancer in his heart, though he's making good music. తను ఎప్పుడు పాటల గురించి మాట్లాడినప్పుడు అలా మాట్లాడు, తను ఒక డాన్స్ స్టెప్ వేసుకునే అది ఆ పాటల గురించి మాట్లాడతారు. ఐ అబ్జర్వ్ దట్ ఇన్ హిమ్. అండ్ నేను చాలా పుష్ చేశాను ఆ నమో నమ శివాయ టైంలో మీరు ఒక చిన్న క్యామియో చేయాలని. ఎగ్జాక్ట్లీ అప్పుడు తనకి జుట్టు కూడా ఉంది. సో నేను అడిగాను. అండ్ లైక్ హౌ సందీప్ గారు జస్ట్ మెన్షన్ దట్ ఇట్స్ బీన్ 25 years and you've been constantly creating magic. మూవీస్ చేయడం అంత ఈజీ కాదు, మ్యూజిక్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ you've still been so relevant మాత్రం కాదు, you're reinventing yourself and you're creating new music for the world to soothe, cry and say dance to and all of this. So congratulations, God's blessed you so much and you should do more like this. I'm very grateful that you've given such beautiful songs మన మూవీలో. మీరు చెప్పినట్టు యూ లైక్ స్టిచ్ ద ఫిల్మ్ టుగెదర్ అండ్ ఈ లవ్ స్టోరీనే అంత బాగా పట్టుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ డన్ ఫర్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. అండ్ శ్యామ్దత్ గారు, తను మీరు ఐ డోంట్ నో వెదర్ మనకి ఇప్పుడు టైం 2.5 hours ఉంది అని మనం ఎంత కట్ చేసామో ఏంటో నాకు తెలీదు. బట్ తను షూట్ చేసిన అన్నిట్లో అక్కడ ఒక సీన్ మాత్రం ఉండదు, అక్కడ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కదా, అది దాన్ని కలిపి ఒక క్యాప్చర్ చేస్తారా. దర్ సో మచ్ ఆఫ్ బ్యూటీ ఇన్ దట్. దాని మాత్రం కాదు, హీఈస్ ఆల్సో డైరెక్టర్ ఇన్ హిస్ మైండ్. హీల్ కమ్ అండ్ గివ్ హిస్ సజెషన్స్ అంత బ్యూటిఫుల్గా. నాకు చైతన్య గారికి అండ్ చంద్రమోహన్ రెడ్డి గారికి హీల్ కమ్ అండ్ సే ఇది మనం ఇక్కడే ఇలా పెట్టొచ్చు, ఇది మనం ఇలా చేయొచ్చు అని. అండ్ హిస్ ఇన్పుట్స్ హ్యావ్ బీన్ సో బ్యూటిఫుల్ అండ్ వెరీ ఫ్రెష్ అండ్ బ్రెత్ టేకింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ అగైన్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఎవరు చూస్తారో మూవీ వాళ్ళకి తెలుస్తుంది ఎలా మీరు చేశారు అనేది. అండ్ నాగేంద్ర గారు, ఐ హ్యావ్ టు సే దిస్. నేను ఫస్ట్ టైం నేను సెట్ని చూసినప్పుడు నేను అడిగిన ఇది ఇక్కడే ఉందా లేదంటే ఇది సెట్టా, ఇది మనం ఇది ఎలా, ఇది హౌ డిడ్ వీ డూ దిస్, ఎందుకంటే అక్కడ ఒక రాయి ఉంది. నేను అనుకున్నా అది ఒక రాయి అని కూర్చున్నాను. దే సెడ్ మ్యామ్ ఇట్స్ యాక్చువల్లీ డన్, ఇది తను చేశారు ఆర్ట్ వర్క్ అని. అంత రియల్గా ఉంది. సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్, సార్ వాట్ you've done is brought life to the set. అక్కడ మనకి సమ్టైమ్స్ అనిపిస్తుంది కదా ప్రిజన్ ఇలా ఉంటుంది, మన ఇంటి ఇలా ఉంటుంది. ఇట్స్ జస్ట్ నాట్ దట్ మీరు ఇక్కడ ఉన్నది ఇంకొక ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నారు. ఒక్కొక్క ప్లేస్లో మీరు యూ బ్రింగ్ అ లాట్ ఆఫ్ లైఫ్ టు దట్ ప్లేస్. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ బ్యూటీ టు సీ యూ వర్క్. అండ్ దీని తర్వాత ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే చాలా చెప్పాలని ఉందా. సో నేను ఈ టైంలో కూడా కొంచెం మాట్లాడుతున్నాను అని ప్లీజ్ బాధపడకండి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అండ్ నాతో యాక్ట్ చేసిన అమ్మగారు, కల్పలత గారు అండ్ ఆల్ ఆఫ్ యూ, ఇట్ వాస్ సచ్ ఎన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ ఆల్. ఎందుకంటే టాలెంట్స్ ఉన్నప్పుడు యూ కెన్ ఈవెన్ లర్న్ టైనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్, హౌ దే ఇంప్రూవైజ్, హౌ దే థింక్. సో ఈ మూవీలో నేను చాలా మీ అందరి నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇప్పుడు నాతో దివ్య పిల్ల ఒకరు ఉన్నారు, తను కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఒక చిన్న పిల్ల కూడా ఉంది. ఈరోజు వాళ్ళిద్దరు ఇక్కడ లేరు, సో వాళ్ళకి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. మన అరవింద్ గారు, నేను ఫస్ట్ రోజు తను చూసినప్పుడే నాకు తెలీదు, ఐ డోంట్ నో హౌ హీ ఫెల్ట్, బట్ ఐ హ్యాడ్ అన్ ఇమీడియట్ కనెక్ట్ విత్ హిమ్. లైక్ హీ వాజ్ మై ఒక అప్పా స్థానం, లైక్ ఇన్ తమిళ్ ఇట్స్ అప్పా స్థానం, అప్పా మాదిరి. సో ఆ స్థానంలో మీరు ఉన్నారని నాకు ఒక కనెక్ట్ అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ ఈవెన్ సర్ ఫెల్ట్ ద సేమ్ వే. హీ సెడ్ నాకు ఒక కూతురు లేదు, సో కూతురు లాగా నువ్వు అయిపోయావు అని. సో దట్ వాజ్ వెరీ వెరీ ఒక హార్ట్ వార్మింగ్ మూమెంట్ ఫర్ మీ. And I'll always cherish this movie and it got us together ani. So thank you so much sir. And idi matram kaadu, I've seen Arvind garu and I've seen Banivas garu, iddaru eppudu oka scene manam
సారీ ఎప్పుడు మనం ఒక సీన్ ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి ఇంకా ఖర్చు పెట్టాలంటే ఐ ఆల్వేస్ సీన్ పీపుల్ హూ ఇమీడియట్లీ సే అరే రే వద్దు మనం ఇలా చేసేద్దాం కెమెరాతో ఏమైనా చేసేద్దాం విఎఫ్ఎక్స్లో ఏమైనా చేసేద్దాం బట్ నో దే గో ఇన్ టు రీషూట్స్ టు డూ ఇట్ బెటర్ I have not seen producers who put so much of money believing in the product. ఇది ఇలా వస్తుంది ఆ నమ్మకంలో సినిమాలో ఒక నమ్మకం ఉంది కదా. I think such producers are who keep the industry surviving and art also survive all these years. So it was very nice and a very మీరు ఒక క్యారెక్టర్కి ప్రొడ్యూసర్ బిలీవింగ్ దట్ నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను అనేది ఒక చాలా ఒక బ్లెస్సింగ్ లాగా ఒక విషయం బికాజ్ యూ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ ఇన్ టు దిస్ ద సేమ్ వే ఒక డైరెక్టర్ ఒక పాత్రలో నన్ను చూస్తున్నారంటే అది ఇంకొక విషయం బికాజ్ హీస్ పుట్టింగ్ హిస్ బిలీఫ్ హిస్ లిటిల్ బేబీ తను ఆలోచిస్తారు నేను ఇలా ఆలోచించాను ఈ అమ్మాయి ఇలా చేయాలి అని అండ్ టు హ్యావ్ అ డైరెక్టర్ లైక్ చందు గారు ఇస్ quite tricky, you know why? Sometimes he's so open to people's suggestions. He's so open and he's so cool that మనకి ఒక చోట డౌట్ వస్తుంది తను ఏంటి సీరియస్గానే ఉన్నారా మనం ఏం చెప్తే ఓకే ఓకే అని చెప్తున్నారు బట్ ఇట్ టేక్స్ సంథింగ్ ఫర్ అ మ్యాన్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ ఎందుకంటే నేనేమైనా చెప్తే కూడా చైతన్య గారు లేదంటే శ్యామ్ దత్ గారు ఎవరైనా కానీ ఈవెన్ అరవింద్ గారు ఆర్ బనీవాస్ గారు he takes everybody's inputs and he knows the exact way to go about and it was so nice watching you though in like friends we keep fighting here and there saying that మీరు ఇలా చేస్తారు కొడుకు పట్టుకుంటున్నారు సన్ స్క్రీన్ వేసుకుంటాను అని బట్ I had such a blast working with you sir and through you I got to know Sujata garu so I am extremely happy about that too and now to speak about Sandeep Reddy Vanga garu I believe that every director వాళ్ళకి ఒక వాయిస్ ఉండాలి ఏంటండి తనే every director should have a voice within them and yours is so unfiltered on screen and even with your interviews and wherever you go there's absolutely no filter and it's so nice and refreshing to see someone who isn't influenced by a lot of things around where you know sometimes you feel that we change ourselves for our sorry chala english lo maatladutunnaru manam sometimes manane koncham marustamu kada to you know either please people or get opportunities or for anything but as human beings sometimes when you're so unapologetically yourself it is a revelation on its own you feel that you know things happen for the best and when your passion is in the right place like how you've gone from Arjun Reddy you've done a film up north and right now you're doing bigger films and people look forward to your movies so that I think is such a big thing and so thank you so much sir for gracing the occasion coming here and blessing us and wishing us and saying such sweet things thank you very much tanu na actually manager ledu naku evartho maatladaro teliyadu but I think Arjun Reddy ఎలా రావాలో అలాగే వచ్చింది Shalini has done a phenomenal job and Vijay also has done a great job I don't think that ఎవరు ఒక మూవీ చేయాలో వాళ్ళే చేస్తారు I think they were meant to do it and so I'm very happy that you at least share this memory over here with us I also want to just deviate immediately I have to speak about the costume designers over here Shalini and Kavya వాళ్ళిద్దరూ ఇక్కడ మీరు చైతన్యది నాది చూస్తున్నారు కదా ఇట్ డజంట్ ఫీల్ లైక్ మన సినిమా కోసం కొంచెం ఎక్స్ట్రాగా గ్లాసీగా హీరోయిన్ లాగా కనిపించాలి ఒక గ్రూప్లో ఈ అమ్మాయి మాత్రం కనిపించాలి ఒక గ్రూప్లో ఈ అబ్బాయి మాత్రం హీరోలాగా ఉండాలి అలా ఏం లేదు యూ కెన్ సీ టోన్ క్లోత్స్ దట్ చైతన్య వాజ్ వేరింగ్ ఇట్స్ సో నైస్ దట్ దే వర్ వెరీ ట్రూ టు వాట్ దే డన్ దిస్ ఐ ఫీల్ ఇది మన మూవీలో అది చాలా నేను చూసాను ఒక్కొక్కరు వాళ్ళకి ఇచ్చిన ఆ డిపార్ట్మెంట్లో ఏం చేయాలో ఏం ఇవ్వాలో అదన్నీ వాళ్ళు చేశారు నాట్ దట్ డైరెక్టర్ చెప్తే మాత్రం నేను ఇంత చేశాము కాదు వాళ్ళకి ఒక ఇమాజినేషన్ వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా దే బ్రాట్ దట్ ఆల్సో టు ద టేబుల్ అండ్ దట్ ఈస్ వాట్ ఇస్ బ్రాట్ ఇస్ దిస్ రిజల్ట్ అండ్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ చైతన్య గారు లైక్ వాట్ నాగేంద్ర గారు టోల్డ్ చైతన్య దీని ముందు తర్వాత అలా ఉంది కదా దిస్ విల్ బీ లైక్ దాట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఆ డాక్యుమెంటరీ అది ఇప్పుడు ఒకటి చూసాము కదా అది చూసినప్పుడే ఐ కుడ్ సీ మనం 1 yearకి ముందు చేసిన ఆ ప్రెప్ టైంలో ఉన్న మీ ఫేస్ అండ్ ఇప్పుడు ఉన్న ఫేస్ అంత మారిపోయింది నేను 1 year నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను సో ఐ హ్యావ్ ఫర్గాటన్ దట్స్ హౌ యూ లుక్డ్ యూ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దట్ పర్సన్ అండ్ ఇప్పుడే నాకు అది గుర్తొస్తుంది ఓ తను అలానే ఉన్నారు కదా అనేది సో ఇట్స్ సో నైస్ టు సీ ఇంత మీరు ఒక ఫిల్మ్కి ఇస్తున్నారు అండ్ ఐఎమ్ నాట్ like older in age or experience or anything but I've seen that ee film lo oka hunger I see in you and I think from here it's just going to
get you addicted to it and want you to do more such roles and author-backed roles. And నేను నిజంగానే కోరుకుంటాను that you should have more films that inspire you to do more than what you're capable of doing and push you even further, because you have all that strength in you. And again, an absolute honor dancing with you, because you say that naku dance radu nenu illa chestanu, but you have a rhythm in your body and it's very nice. And last thing, నేను శ్రీకాకుళం నుంచి వచ్చారు కదా, వాళ్ళందరికీ చెప్పాలి, ఒక ప్రిజన్ ఎలా ఉంటుందో అనే ఒక సెటప్ ఉంటుంది కదా. వీ డోంట్ నో వెదర్ వీవ్ డన్ జస్టిస్, వీ డోంట్ నో ఎనీథింగ్, బట్ మీరు అక్కడ పడిన కష్టాలు, మీరు అక్కడ ఎలా రేపు మనం బయట వస్తామో ఏంటో అనే ఒక పరిస్థితి ఉంది. అండ్ ద స్ట్రెంగ్త్ దట్, ఒక నమ్మకం, ఒక ధైర్యం ఉంది కదా మీ విమెన్ అందరికీ. ఒక పెద్ద సెల్యూట్ అమ్మా మీరందరికీ, ఎందుకంటే ఇది అందరికీ ఇంత ఒక ఆ బలం ఉండదు, బట్ ఇంత చేసి వాళ్ళని అక్కడి నుంచి పట్టుకొని ఇక్కడి వరకు వచ్చారు కదా. ఇది మీ ఫిల్మే, మేము కోరుకుంటాము మీరు ఈ ఫిల్మ్ చూసి హ్యాపీగా ఉండాలి అని. థ్యాంక్ యూ సో మచ్, మీ ఎక్స్పీరియన్సెస్ ఇదన్నీ మమ్మల్ని ఇక్కడ లోకానికి చూపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అంతే. అండ్ ఇది ఆడియన్స్ అందరికీ ఎప్పుడు మీరు సినిమాని యూ మేక్, ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్ హ్యావ్ సీన్ దట్ వాళ్ళు సినిమాని జీవిస్తారు. అండ్ అలాగే మంచి మంచి సినిమా ఈ నమ్మకంతోనే వస్తుంది దట్ వాళ్ళకి నచ్చుతుంది అని. అలాగే ఇది కూడా ఒక ఎఫర్ట్ మేము పెట్టాము, మీరందరికీ నచ్చుతుంది అని నమ్ముతాము. సో థ్యాంక్ యూ సో మచ్. February 7th వస్తుంది, మీకు నచ్చాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.